బుధవారం రోజు సాయంత్రం సమయంలో పూజ గదిలో దేవుడి దగ్గర ఈ పేపర్ మీద దీపం పెడితే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో తెలుసుకునే ముందు తన కష్టాలను చెప్పుకోవడానికి సాధువు దగ్గరకు వెళ్ళిన ఒక అధికారి కథను విందాం. ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు. రోజు ఆయన వద్దకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి వెళ్తూ ఉండేవారు. ఎవరికి వారు తమ సమస్యలు చెప్పుకొని వాటికి పరిష్కారం అడిగేవారు. మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పేవారు. వారు చెప్పిందంతా విని ఆ సాధువు చిన్న నవ్వు నవ్వి, నేనేమైనా మంత్రాలు మాయలు చేసిన వాడినా మీ సమస్యలను పరిష్కరించడానికి అన్నట్లుగా వారి వంక చూసేవారు. ఒకరోజు ఓ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి నమస్కరించి తమ కార్యాలయంలో ఉన్న సమస్యలు ఎకరవు పెట్టాడు. ఒకటా రెండా స్వామి, ఎన్నని చెప్పను. లోపల రాజకీయాలు, అసూయలు, ద్వేషాలు, కుతంత్రాలు, కుమ్ములాటలు, ఇలా రోజు అనేక సమస్యలతో నలిగిపోతున్నాను. మీరే నాకు వీటన్నిటి నుంచి విడివడే ఓ దారి చూపించాలి స్వామి అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఓ నవ్వు నవ్వి, నా దగ్గర ఒక గాడిద ఉంది అన్నారు. ఏమిటి, మీ వద్ద గాడిద ఉందా అని అధికారి ప్రశ్నించాడు. అవును, రోజు నేను ఆ గాడిద వీపు మీద బోలెడంత బరువు పెట్టి సంతకు పంపుతాను అన్నాడు సాధువు. అది విని, అవును స్వామి, గాడిదకు నా సమస్యలకు సంబంధమేమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు అధికారి. దానికి సాధువు, ఆగు, కాస్తంత నన్ను చెప్పనివ్వు, నేను చెప్పేది విను. ఇక్కడున్న ఆశ్రమానికి చుట్టుప్రక్కలంతా మట్టి రోడ్లే. ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలు, ఈ దారులన్నీ బురద మయమే. అప్పుడు దాని పాటలు. అప్పుడు కొంచెం దూరం వెళ్ళినా గాడిద మధ్యలో ఆగిపోయి నన్ను చూసి చస్తున్న ఈ బురదలో నడవలేక అన్నట్లుగా చూస్తుంది అని చెప్పాడు సాధువు. అవును, నిజమే కదండి, దాని బాధ దానిది అన్నాడు అధికారి. అప్పుడు సాధువు, ఆరంభంలో నా గాడిద గోలగోల చేసేది. ఒకటే గొనుగుడు, వీపు మీదేమో మొయ్యలేనంత బరువు, నడిచే దారేమో బురదమయం, చాలా కష్టంగా ఉంది. కాళ్ళన్నీ బురదై అడుగు ముందుకు పడటం లేదని మొత్తుకునేది. అంతేకాదు, నా అందమంతా దెబ్బతింటుంది అని బాధపడేది. కానీ ఇలా ఎంత అరిచి గీపెట్టినా లేదా మొరాయించినా బురదేమీ అప్పటికప్పుడు ఎండిపోదుగా. నా పని నాదే కదా, పరిస్థితి మారిపోతుందా? మారదుగా అని మెల్లగా నడిచి వెళ్ళి సంతలో బరువు దించుకొని వెనుదిరిగేది. అదిగో ఇప్పుడు కూడా అలా సంతకు వెళ్ళి వచ్చే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది చూడు ఆ గాడిద. బహుశా నీకు ఈ పాటికే నేనెందుకు గాడిద విషయం చెప్పానో అర్థమై ఉండాలి. మన మనసు కూడా ఆ గాడిదలాగానే జ్ఞానం కోసం వెతకటంలో అప్రమత్తంగా ఉంటే ఏ బురద మన ప్రయాణానికి అడ్డుగోడ కాలేదు అని అన్నారు సాధువు. దాంతో ఆ అధికారి మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం చేయవలసిన పనిని మాత్రం ఆపకూడదు. ఇదే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, అనేక రకాల తీరని కోరికలు ఉంటాయి. ఒక పని చేద్దాం అనుకుంటారు, దానిలో ఆటంకాలు ఎదురైతే ఇక ఆ పనిని అక్కడితో ఆపేస్తూ ఉంటారు. ఆ పనిని పూర్తి చేయాలనే కోరిక ఉన్నా పూర్తి చేయలేరు. ఇలా తీరని కోరికలు అనేకం ఉంటాయి. ప్రతి మనిషి కూడా అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి తీరని కోరికలన్నీ కూడా నెరవేరాలంటే బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేయాలని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. బుధవారం సాయంత్రం 5 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ముందుగా స్నానం చేసుకోండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు చిన్న గిన్నెలో కొద్దిగా పసుపుని వేసి పన్నీరును కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్టుతో వైట్ పేపర్ మీద స్వస్తిక్ గుర్తును వెయ్యండి. సవ్య దిశలో ఉండే స్వస్తిక్ గుర్తును వెయ్యండి. ఆ తర్వాత ఈ స్వస్తిక్ గుర్తు వేసిన పేపర్ను పూజగదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. ఏ దేవుడి ఫోటో ముందైనా సరే పెట్టుకోవచ్చు, కులదైవం ఫోటో ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. అలా దేవుడి ముందు పెట్టిన ఈ పేపర్ మీద
2 ప్రమిదలను ఒకదానిలో ఒకటి పెట్టి నువ్వుల నూనెను పోసి తెల్లని ఒత్తులు 3 వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత కొద్దిగా బెల్లాన్ని ఈ దీపానికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం పూర్తయిపోయిన తర్వాత 2 లవంగాలను తీసుకుని దీపంలో వేసి మనస్ఫూర్తిగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు, ఆ సమస్యలు తొలగిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. మీ కోరికలు తీరాలని కూడా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీ పని మీరు చేసుకోండి. మరునాడు ఉదయం పూజ గదిలో పెట్టిన ఈ దీపాన్ని, దీపంలో వేసిన లవంగాలను, దీపం కింద పెట్టిన పేపర్ను వీటన్నిటినీ కూడా ఎక్కడైనా సరే గొయ్యి తీసి పాతిపెట్టేయండి. అలాగే దీపానికి నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని మాత్రం చీమలకు ఆహారంగా వేసేయండి. చీమలు కనిపించకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా పేపర్ మీద స్వస్తిక్ రాసి దీపం పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. తీరని కోరికలు కూడా తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం ఈ విధంగా ఒక దీపం వెలిగించి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు ఈ బుధవారం చాలా మంచి రోజు. ఈరోజు రహస్యంగా తమలపాకుతో ఇలా చేస్తే చాలు, ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. మీ దశ మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు, సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు, బాగా భూములు కొనాలి అనుకునేవారు, బంగారం కొనుక్కోవాలనుకునేవారు, ఇలా ఏమీ కొనుక్కోవాలనుకున్న వారైనా సరే బుధవారం రోజు తమలపాకులతో ఇలా చేసి చూడండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు ఏదైనా కొనాలని కోరుకుంటారో అది తప్పక కొనుక్కుంటారు. కేవలం ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం మారిపోతుంది. మీ జాతకం మారిపోయి మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకొని భూమి ఇల్లు కొనుక్కోగలుగుతారు. తమలపాకులకు అంత శక్తి ఉంది. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తమలపాకును నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవభక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి వస్తూ ఉంది. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. తమలపాకులో అందరి దేవుళ్లను పూజించినప్పటికీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ చేస్తారు. అమృతం కోసం దానవులు దేవతలు సాగరమథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉన్నారు. తమలపాకులు ప్రకృతి నుండి వచ్చాయి. ప్రకృతి నుండి వచ్చిన ఏ వస్తువులతో పరిహారం చేసినా 100కు 100% ఫలితం వస్తుంది. మరి ఇంతకీ బుధవారం రోజు తమలపాకుతో ఏం చేస్తే భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. రేపు బుధవారము చాలా మంచి రోజు. ఇలాంటి మంచి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే భూములు స్థలాలు కొనుక్కోవాలని లేదా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈరోజు తమలపాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం ప్రాప్తిస్తుంది. ఇల్లు భూములు బంగారం మాత్రమే కాదు, మీరు ఏది కోరుకున్నా అది కొనుక్కునే యోగం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఒక తమలపాకును తీసుకొని దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ తర్వాత ఈ తమలపాకులను పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి తమలపాకులో పట్టినన్ని పెసలు వేయండి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా ఆకులో వేయండి. ఇలా పెసలు బెల్లము వేసిన తర్వాత ఆ ఆకును అలా కదపకుండా ఉంచి మీరు మీ మనసులోని కోరికను దేవుడికి చెప్పుకోండి. దేవుడా, నాకు భూములు లేదా ఇల్లు లేదా బంగారం లేదా ఫలానాది నాకు కొనుక్కోవాలని ఉంది కనుక దానిని కొనుక్కునే శక్తిని నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. 3 సార్లు మీ కోరికను చెప్పుకొని ఇక పూజ గదిలో నుండి బయటకు వచ్చేసి మీరు మీ పనులను చూసుకోండి. 24 గంటలు గడిచిన తర్వాత పూజ గదిలో ఉంచిన తమలపాకును పెసలను బెల్లాన్ని తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి లేదా పారే నీటిలో పడవేయండి. ఇలా కనీసం 5 లేదా 7 బుధవారాల పాటు ఈ పరిహారం చేస్తే మీరు ఏది కోరుకున్నా కొనుక్కునే యోగం, ధనం వస్తాయి. భూములు ఇల్లు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు తమలపాకుతో ఈ తేలికపాటి పరిహారం చేసి కోరింది కొనుక్కుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.